నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్నినో వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఇది రేపు రైతులు మేడం చెప్పినట్టు నేను వస్తుంటే చూస్తుంటే మొత్తం అన్ని వరి పొలాలు ఉన్నాయి. మనకు రేపు భూగర్భ జలాలు అంటాడిపోతే ఎట్లా మన తాగునీటి ఎట్లా మన ఒక్కరికే కాదు కదా, పశువులకు కూడా నీళ్ళు కావాలి, పక్షులకు కూడా కావాలి. కాబట్టి దయచేసి ప్రభుత్వం మళ్ళీ మీ పెట్టాలనిపోతే ప్రభుత్వాన్ని నిందించకండి. ప్రభుత్వం ముందు నుండి చెప్తుంది ఈసారి సూపర్ ఎల్నినో ఉన్నది, దీనివల్ల వర్షాలు రావు, వర్షపాతం ఉండదు అని చెప్పినా కూడా మన సోదరులు ధైర్యంగా వరి పట్టేసింది. మనం ఈజీగా అలవాటు పడ్డాం. ఎందుకంటే అన్ని వేసేది, అన్ని పంటలు వేసేది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా వరి తప్ప ఏం కనబడతలేదు. నా చిన్నతనంలో చూసిన పని ఇప్పుడు తోటలు కనబడతలేవు, పల్లి చేను కనబడతలేదు, కంది చేను కనబడతలేదు. మనం ఇక్కడ ఎక్కువ చూసేది వరి, మిరప లేదంటే పత్తి, ఈ మూడే కనబడుతుంది. ఒకప్పుడు అన్ని పండించేవాళ్ళు రైతులందరూ కూడా, అన్ని పండ్లు, కందిపప్పు, మినపప్పు ఏదైనా వేసేది, శనగలు వేసేది, అది కూడా లేదు ఇప్పుడు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ వైపు ఇప్పుడు నీళ్ళు వదిలిపెట్టినామనుకో మళ్ళీ తాగునీటికి ఎండేస్తుంది. అది ఒక్కటే భయం ఉన్నది. ఒకవేళ అదృష్టం బాగా దురదృష్టం బాగున్నా లేక అక్కడ ఏదైనా మిడ్మానేర్ పైన అంటే అటు మహారాష్ట్ర పైన వర్షం పడితే తప్ప మనకు ఎల్ఎండికి వాటర్ వస్తే ఎల్ఎండి నుండి మనకు కాకతీయ కెనాల్ నుండి వాటర్ వస్తాయి. రైతులు గమనించాలి.